మిత్రులారా, మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. మన రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ వీడియోని చివరి దాకా ఆఖరి దాకా చూసిన తర్వాత మీ మిత్రులకు, మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు 100కు 200% షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరి గురించి బ్రదరు, ఎవరి గురించి తమ్ముడు, ఎవరి గురించి అన్నా అని మీరు నన్ను క్వశ్చన్ వేయకముందే నేను విషయంలోకి వెళ్ళిపోతా. గుజరాత్ ఫ్యాక్టరీలో తయారైనటువంటి ఒక పందుల గుంపు, గుజరాత్ ఫ్యాక్టరీలో తయారు చేయబడ్డటువంటి ఒక పందుల గుంపు మన రెండు తెలుగు రాష్ట్రాల మీద పడి, ముఖ్యంగా హైదరాబాదు నడిబొడ్డున, మన తెలంగాణ నడిబొడ్డునటువంటి హైదరాబాదులో పడి ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఇంకేముంటాయి ఎక్స్, వై, జెడ్ ఇలా సోషల్ మీడియా మాధ్యమాలలో విచ్చలవిడిగా తిరుగుతా ఉన్నాయంట. అదేంటి భయ్యా, మేము ఊరాబందీని చూసాము, అడవి బందీని చూసినాం, శివబందీని చూసినాం, ఈ గుజరాత్ ఫ్యాక్టరీలో తయారైనటువంటి పందుల్ని ఏ విధంగా గుర్తుపట్టాలి అని మీరు నన్ను అడిగితే మీకు ఆకర్లు సమాధానం చెప్తారు. మీరు అడుగుతారు, మీకు అర్థమై ఉంటుంది. ఎస్, అడవిలో తిరిగేటువంటి పందితోని సమాజానికి ఏం ప్రమాదం లేదు. అడవిలో ఉన్నటువంటి పంది ఏం చేస్తుంది? రైతులు పండించినటువంటి మక్కల్ని కానీ, బొబ్బెలను కానీ, పెసాలను కానీ, కందుల్ని కానీ, శనగల్ని కానీ వస్తుంది, పంట పండిస్తే వాటిని పాడు చేసి మళ్ళీ రైతు బెదిరేయంగానే అడవులకు వెళ్ళిపోతుంది. కొన్ని చోట్లలో అయితే రైతులకు గాయాలు చేసినటువంటి ఇది కూడా ఉన్నది. కాకపోతే సమాజాన్ని మొత్తం పాడు చేయదు. మళ్ళీ అది ఎంత దినాల్లో అంత తిని మళ్ళీ అడవులకు బెదిరేయంగానే వెళ్ళిపోతుంది. ఇంకో పంది ఉంటుంది ఊర్లో. ఆ పంది ఏం చేస్తుంది? ఊర్లో బయలుకు పోయినటువంటి చెత్త చెదారాన్ని మొత్తం శుభ్రం చేసి ఒక రకంగా గ్రామాన్ని చాలా శుభ్రంగా పెడుతుంది. ఆ పందితో కూడా మనకేం ప్రమాదాలు, మనుషులకేం హాని చేయదు. ఎందుకంటే నేను కూడా ఈ రెండింటి పందుల ప్రేమికునే. ఇంకో పంది ఉంటుంది తెల్లగా, శివబంది అంటాం, ఎట్ట పడతట మెత్తా ఉంటుంది, మంచిగా ఇట్లా దున్నపోతు బలిసినట్టు పడుతుంది. మళ్ళీ దున్నపోతు అంటే కూడా దున్నపోతు ప్రేమికులు బాధపడారు. జస్ట్ అవతారం చెప్పడం కోసం నేను అట్లా అంటా ఉన్నా. నేను కూడా పంది ప్రేమికునే, నేను కూడా దున్నపోతు ప్రేమికునే. ఈ గుజరాత్ ఫ్యాక్టరీలో తయారైనటువంటి ఈ సోషల్ మీడియా పందుల వీటికి మాత్రమే, ఈ సోషల్ మీడియా పందులకు మాత్రమే నేను వ్యతిరేకిని. ఎస్, ఆ పందుల గురించి ఈరోజు మనం మాట్లాడబోతాం. ఆ పందులు తెలంగాణలో ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి మాట్లాడవు. ఆ పందులు తెలంగాణలో కుల వివక్ష జరిగితే మాట్లాడవు. ఆ పందులు తెలంగాణలో అంబేద్కర్ను అవమానిస్తుంటే మాట్లాడవు. ఆ పందులు తెలంగాణ పైన మార్వాడోళ్ళు, గుజరాత్ వాళ్ళు విజయం చెమ్ముతూ ఉంటే, అమనక్కని తిడుతూ ఉంటే, మన కులాలను అవమానిస్తూ ఉంటే మాట్లాడవు. ఆ పందులు ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు ఏం పట్టవు. వాళ్ళకు నిరుద్యోగుల సమస్య పట్టవు, కార్మికుల సమస్యలు పట్టవు, రైతుల సమస్యలు పట్టవు, ఏం పట్టవు. మరి ఏం చేస్తే తమ్ముడు ఆ పందులను ఎట్లా గుర్తుపట్టాలంటే, ఎస్, చూసారా, పాకిస్తాన్లో ఇమ్రాన్ అనేటోడు అని బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో జరిగినటువంటి పంచాయతీలు తీసుకొచ్చి ఈడ వీడియోలు చేసుకుంటూ చెప్తారు తప్ప, ఇక్కడ కూతవేడి దూరంలో ఉన్నటువంటి మన కరీంనగర్ పక్కన గుళ్ళకి రానియలే. 200 మంది మన మాదిగ అన్నల్ని అక్కల్ని గుళ్ళకి రావద్దని లా అని ఇటువంటి బూతులు తిట్టి రానియకపోతే, ఆ పక్కనే ఉన్నటువంటి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మన బండి సంజయ్ హిందూ టైగర్ అనబోలేదు. ఈ గుజరాత్ ఫ్యాక్టరీలో తయారైనటువంటి వీళ్ళు కూడా ఒక వీడియో చేయలేదు. మరి వీళ్ళు ఏం చేస్తారని అంటే, నిరంతరం సాయిబాబాని తిడుతూ ఉంటారు, అంబేద్కర్ని తిడుతూ ఉంటారు, ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా పోస్టులు రాస్తూ ఉంటారు. వీళ్ళని గుర్తుపట్టాలంటే మీకు చెప్తా ఉన్నా, పోస్టులు రాస్తూ ఉంటారు, తెలంగాణ వాదాన్ని అవమానిస్తూ ఉంటారు. ఇట్లా ఈ రకంగా వీళ్ళ వీడియోలు ఉంటాయి. పొరపాటున సరే కేంద్ర మంత్రి కొడుకులు ఎవరన్నా మైనర్ బాలికి హత్య చేశారనుకో, వాళ్ళని మాత్రం గౌరవప్రదంగా పిలుస్తారు. వాళ్ళని కేంద్ర మంత్రి కొడుకు శ్యామ్ గారు చేసింది తప్పే ఉంది. ఇదే కేంద్ర మంత్రి కొడుకు ప్లేస్లో ముస్లిం పేరు ఉందనుకో, ఫలాన్ సలీం గాడు అని అంటారు. అక్కడేమో శ్యామ్ గారు అని అంటారు, ఇక్కడ సలీం గాడు అని అంటారు. కాబట్టి వీళ్ళ విచిత్రమైనటువంటి వీడియోలు ఉంటాయి. వీళ్ళ భాష యాస కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా ఒక గుజరాత్ పార్టీకి భజన చేస్తూ ఉంటారు. ఒక రకమైనటువంటి ఏమంటారు, సినిమా స్టార్డమ్ హీరోకు ఆయన సంఖ నాకుతూ ఉంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. వీళ్ళు చెప్పేటువంటి సొల్లు పురాణం మీరు వినకండి. నాకు మిత్రుడు పంపిస్తే విన్నా, నేను చూస్తుంటే ఏకంగా అసలు వాళ్ళే ఆ రకంగా ఉన్నారు. వాళ్ళు ఈ గతంలో కూడా చెప్పిన, నేను అంబేద్కర్ని బతుకున్నప్పుడు తుపాకీతో గాలి చంపుతా అంటే, నువ్వు నిల్చుంటే కూర్చోలేవు, కూర్చుంటే నిలవలేవు రాబోయని చెప్పిన. వీళ్ళు కూడా అట్నే ఉన్నారు సేమ్. వీళ్ళు కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు. వీళ్ళు కూడా దేశభక్తులైనటువంటి ప్రకాష్ రాజు మీద, ఇండిపెండెంట్గా పనిచేస్తున్నటువంటి తులసి చందు గారి మీద, ఒక సామాజిక స్పృహతోని రాతలు రాస్తున్నటువంటి అరుంధతి రాయ్ మీద విషయం చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ పందుల గుంపుతోని తస్మాత్ జాగ్రత్త. వీళ్ళు చాలామంది ఉన్నారు, ఇట్లా సాయిబాబాని తిడతారు, ఇంకేమంటారు,
కేంద్ర మంత్రి కొడుకులు రేపులు మర్డర్లు చేస్తే వాళ్ళని వెనకేసుకొని వస్తారు. ఇక వీళ్ళని గుర్తుపట్టడం చాలా ఈజీ. కాబట్టి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త. వాళ్ళని నేను పందులతో కూడా పోవట్లేదు. గుజరాత్లో ఫ్యాక్టరీలో తయారైనటువంటి పందులు. వీటికి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు ఉంటాయి. వీళ్ళు ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగినటువంటి సమస్యలు ఇలా దృష్టికి వస్తాయి తప్ప తెలంగాణలో 143 కుల దురహంకార హత్యలు జరిగితే ఇలా గుర్తుకురావు. మాలాబాటిని చంపితే గుర్తుకురావు, సల్లూరు మల్లేశ్వరం చంపితే గుర్తుకురావు, అంబోజి నరేశ్వరం చంపితే గుర్తుకురావు, మరియమ్మని లాకప్ డెత్తులో చంపితే గుర్తుకురావు, నిన్న మన నాగమణిని చంపితే గుర్తుకురావు. ఇవి ఏం గుర్తుకురావు వీళ్ళకు. ఎంతసేపు నువ్వు హిందువా, ముస్లింవా, క్రిస్టియన్వా, ఆడు ఈ పాయిజన్ చేసిండు, ఈడు ఈ ఫుడ్ పెట్టిండు. మళ్ళీ ఈడ మార్వాడులు చేసే కల్తీ మీద ఒక వీడియో ఏమైనా చేస్తారంటే చెయ్యరు. ఇలా దోపిడీ మీద వీడియోలు చేస్తారంటే చేయరు. నిన్న కాక మరోనే చూసిన నేను జేబీ అన్నందుకు పైసలు పైనుంచి పడేసిండు ఇట్లా. ఆయన మీద ఎవరైనా వీడియో చేస్తారంటే చెయ్యరు వీళ్ళు. కాబట్టి వీళ్ళందరినీ ఒక ఫ్యాక్టరీ తయారు చేసి 2 తెలుగు రాష్ట్రాల మీద వదిలింది. తస్మాత్ జాగ్రత్త. ఈ పందులతోని చాలా ప్రమాదం ప్రజాస్వామ్యానికి. ఇలా కాదు, ప్రకాష్ రాజ్ గారిని చాలా కుక్కలు తిడతా ఉంటాయి, ఆయన పట్టించుకోడంట. తులసి చంద్ గారిని చాలామంది తిడతా ఉంటారు, ఆ మేడం గారు కూడా పట్టించుకోదంట. కాబట్టి మరి మేము కూడా పట్టించుకోము, మీరు కూడా కుక్కలని మనం అనొచ్చు. ఎస్, 100% ఈ పందుల గుంపుకు మనం సమాధానం చెప్తూనే ఉండాలి. వీళ్ళ వీడియోలు మొత్తం మత పంచాయతీలు పెడతానికే చేస్తూ ఉంటారు. నిజంగా మన ధర్మాన్ని, దేశాన్ని రక్షించేటువంటి వ్యక్తులు అయితే కనుక పక్కా మతం మీద ఎవడు కూడా విషం చిమ్మడు. సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా చెప్తారు. వీళ్ళు దొంగలు. ఓ పార్టీకి భజన చేసేవాళ్ళు ఓ పార్టీ కండవ కప్పుకోరు, కానీ ఆ పార్టీ తెర వెనకాల నుండి ఇంకో పార్టీని భజన చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళతో చాలా ప్రమాదం. తస్మాత్ జాగ్రత్త. గుజరాత్ ఫ్యాక్టరీలో తయారైనటువంటి ఒక పందుల గుంపు, గుజరాత్ ఫ్యాక్టరీలో తయారు చేయబడ్డటువంటి ఒక పందుల గుంపు మన 2 తెలుగు రాష్ట్రాల మీద పడి, ముఖ్యంగా హైదరాబాదు నడిబొడ్డున, మన తెలంగాణ నడిబొడ్డునటువంటి హైదరాబాదులో పడి ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఇంకేముంటాయి, ఎక్స్, వై, జెడ్, ఇలా సోషల్ మీడియా మాధ్యమాలలో విచ్చలవిడిగా తిరుగుతా ఉన్నాయంట. అదేంటి భయ్యా, మేము ఊరాబందీని చూసాము, అడవి బందీని చూసినాం, శివబందీని చూసినాం. ఈ గుజరాత్ ఫ్యాక్టరీలో తయారైనటువంటి పందుల్ని ఏ విధంగా గుర్తుపట్టాలి అని మీరు నన్ను అడిగితే మీకు ఆకళ్ళు సమాధానం చెప్తారు. మీరు అడుగుతారు, మీకు అర్థమై ఉంటుంది. ఎస్, అడవిలో తిరిగేటువంటి పందితోని సమాజానికి ఏం ప్రమాదం లేదు. అడవిలో ఉన్నటువంటి పంది ఏం చేస్తుంది? రైతులు పండించినటువంటి మక్కల్ని కానీ, బొబ్బెలను కానీ, పెసాలను కానీ, కందుల్ని కానీ, శనగల్ని కానీ వస్తుంది. పంట పండిస్తే వాటిని పాడు చేసి మళ్ళీ రైతు బెదిరేయంగానే అడవులకు వెళ్ళిపోతుంది. కొన్ని చోట్లలో అయితే రైతులకు గాయాలు చేసినటువంటి ఇది కూడా ఉన్నది. కాకపోతే సమాజాన్ని మొత్తం పాడు చేయదు. మళ్ళీ అది ఎంత దినాల్లో అంత తిని మళ్ళీ అడవిలోకి బెదిరేయంగానే వెళ్ళిపోతుంది. ఇంకో పంది ఉంటుంది ఊర్లో. ఆ పంది ఏం చేస్తుంది? ఊర్లో బయలుకు పోయినటువంటి చెత్త చెదారాన్ని మొత్తం శుభ్రం చేసి ఒక రకంగా గ్రామాన్ని చాలా శుభ్రంగా పెడుతుంది. ఆ పందితో కూడా మనకేం ప్రమాదాలు, మనుషులకేం హాని చేయదు. ఎందుకంటే నేను కూడా ఈ 2 పందుల ప్రేమికున్నాయి. ఇంకో పంది ఉంటుంది తెల్లగా, శివబంది అంటాం. ఎట్ట పడతట మెత్తా ఉంటుంది, మంచిగా ఇట్లా దున్నపోతు బలిసినట్టు పడుతుంది. మళ్ళీ దున్నపోతు అంటే కూడా దున్నపోతు ప్రేమికులు బాధపడారు. జస్ట్ అవతారం చెప్పడం కోసం నేను అట్లా అంటా ఉన్నా. నేను కూడా పంది ప్రేమికునే, నేను కూడా దున్నపోతు ప్రేమికునే. ఈ గుజరాత్ ఫ్యాక్టరీలో తయారైనటువంటి ఈ సోషల్ మీడియా పందుల వీటికి మాత్రమే, ఈ సోషల్ మీడియా పందులకు మాత్రమే నేను వ్యతిరేకిని.